ఈ ప్రపంచంలోని అంత చిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. కేవలం ఈజిప్ట్ పిరమిడ్‌లో బర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. వాటిలో ఒకటి మన ఇండియాలోనే ఉంది. అదే కైలాస దేవాలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది. రాళ్ళు, సిమెంట్ వంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం అనేది దీని ప్రత్యేకత. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకి చెక్కుకుంటూ వెళ్ళడం మరో అద్భుతం. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. అప్పట్లో బ్లూ ప్రింట్ ఇంజనీర్లు అవసరం లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 783లో పూర్తి చేసినట్లు ఉంది. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు 600 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తుంది. దీని నిర్మాణానికి 150 ఏళ్లు పట్టిందని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా 3 ఏళ్లు కష్టపడి కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి వెళితే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 3 అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతమని అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు. ఆలయ ఆవరణలోని స్తంభం, దాని భాగంలోని సింహాలు, గ్రహాల శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది. అదే అండర్ గ్రౌండ్ సిటీ. దీన్ని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తుంది. ఆలయంలోని చెక్కిన 2 అడుగుల సొరంగంలోకి మనిషికి వెళ్ళి రావడం అసాధ్యం అనిపిస్తుంది. అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తుంది. ఈ చిన్నని గుహల నుంచి కిందకి వెళ్ళాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యమవుతుంది. వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతూ ఉంటారు. అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూయించివేసింది. మనుషులు వెళ్ళడానికి వీలు లేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపిస్తే మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు అనేసి గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహం వినపడుతుంది. ఈ కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసాల్లో మరొక కథ ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది. ఆ ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని 100 ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుండి కాకుండా కొండ పైభాగం నుండి చెక్కుకొని వచ్చారు. ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే ఈ ఆలయానికి అంతటి ప్రత్యేకత వచ్చిందనేసి ఈ కథలో తెలియజేస్తూ మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.